రుణం తీరిపోయిందమ్మా. అయ్యో నన్ను ఒంటరి వాడిని చేసి వెళ్ళిపోయింది. ఓరి దేవుడా, ఎంత పని చేసావయ్యా. అయ్యో మహాదేవి, మహాదేవి. మొత్తానికి చచ్చింది. నేను నిధి కోసం ప్రయత్నించడం చూసిన ఏకైక సాక్ష్యం అంతమైపోయింది. ఇక ఊరి జనాలకి నిధి గురించి గాని మా గురించి గాని తెలిసే అవకాశమే లేదు. ఒకవేళ చచ్చే ముందు ఆ మహాదేవి పరమేశానికి నిజం చెప్పి గాని చచ్చిందా, మహాదేవిని చంపింది నేనేనని పరమేశానికి తెలిసిందా, అదే జరిగితే ఇన్నాళ్ళు నేను పడ్డ శ్రమ మొత్తం వృధా అవుతుంది. పరమేశానికి మహాదేవి ఏం చెప్పిందో తెలుసుకోవాలంటే నేనే రంగంలోకి దిగాలి. దయలేని దేవుడు బిడ్డ మొహం చూడకుండానే తల్లిని తీసుకుపోయాడు. అవునురా, బిడ్డ దురదృష్టవంతురాలు పుట్టగానే తల్లిని పోగొట్టుకుంది. అయ్యయ్యో, పసిదానికి ఆకలేసినట్టుంది, పాల కోసం ఏడుస్తోంది. ఇప్పుడు ఏం చేయాలి? అమ్మా, ఏ తల్లైనా పుణ్యం కట్టుకుని కాసిని పాలు తెచ్చివ్వండమ్మా. బిడ్డ ఏడ్చేడ్చి సొమ్మసిల్లేటట్టుంది. ఏడవకు తల్లి. రాజమ్మ, అమ్మా, ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయా? అయ్యాయి అమ్మగారు. ఏంటమ్మా, సాధువుల్ని సన్యాసుల్ని పిలిచారు? దాన ధర్మాలకి ఏర్పాట్లు చేస్తున్నట్టున్నారు. దేనికోసం, ఎవరికోసం? అనిరుద్ధు జాతక దోషాలు పోయి ఆయురారోగ్యాలతో ఉండాలంటే 7 సాధువులకి దానం చేసి వారి ఆశీర్వచనాలు తీసుకోవాలని గురువుగారు చెప్పారమ్మా. అందుకనా పనిలేని సాధువులందర్నీ పనిగట్టుకుని తీసుకొచ్చారన్నమాట. తప్పు భద్రావతి. వీరంతా సత్పురుషులు, దైవం కోసం జన్మని త్యాగం చేసిన మహామహులు. బద్రీనాథులో తపస్సు చేసుకుంటూ మనలాంటి వారిని ఆదుకోవడానికి దేశ సంచారం చేస్తుంటారు. మన అదృష్టం కొద్దీ మన ఆహ్వానాన్ని మన్నించి మన ఇంటికొచ్చారు. అయ్యో, నీ పిచ్చిగాని వదినా. విధిరాతని మార్చటం ఆ విధాత వల్లే కాదు. భద్రావతి, అజ్ఞానంతో మహాజ్ఞానుల మహత్యాన్ని విమర్శించుకో. సదా దైవజ్ఞానంలో ఉండే వారి అనుగ్రహం ఎంత శక్తివంతమైందో వారి ఆగ్రహం కూడా 1,000,000 రెట్లు శక్తివంతమైంది. పాపపు మాటలతో శాపానికి గురికాకు. అయ్యో, అమ్మో,
తప్పైపోయింది, క్షమించండి. అత్త కోడళ్ళు అంతగా ఆరాట పడుతుంటే మధ్యలో నేనెందుకు అడ్డుపడ్డాం? మీ దానం మీ ఇష్టం, కానివ్వండి కానివ్వండి. అమ్మా అరవిందా, దానం మొదలు పెట్టమ్మా. 6 సాధువులే ఉన్నారు అత్తయ్య గారు, ఇంకొక్కరుంటే. హరహర మహాదేవ శంభో శంకర. హరహర మహాదేవ శంభో శంకర. శంభో శంకర హరహర మహాదేవ. మన అదృష్టం బాగుందమ్మా, ఇలా తలుచుకోగానే అలా స్వామివారు వచ్చారు. ఇక దానం మొదలు పెట్టమ్మా. దీర్ఘాయుష్మాన్ భవ. చిరంజీవ సుఖీ భవ. చిరంజీవ. చిరంజీవ. స్వామి, హరహర మహాదేవ. హరహర మహాదేవ. వద్దు, ఈ దాన ధర్మాలు నిష్ప్రయోజనం. ఫలితం శూన్యం. మిగిలేది భస్మమే. ఏడు స్వామి మీరనేది? దోషం, మహాసర్పదోషం. వీడని మృత్యువు ఈ బాబును నీడలా వెంటాడుతోంది. ఆ సర్పదోషానికి అకాల మృత్యువు ఈ బాబును బలి తీసుకుంటోంది. సర్పదోషంతో పుట్టిన ఈ శిశువును ఆ మృత్యుంజయుడు కూడా కాపాడలేడు. ఇలాంటి సర్పదోషం ఉన్న ఇంట్లో దానం తీసుకోకూడదు. హరహర మహాదేవ. స్వామి! శంభో శంకర. హరహర మహాదేవ. ఏమైందమ్మా, ఎందుకలా ఉన్నారంతా? అడుగుతుంది మిమ్మల్ని అమ్మా, ఏమైంది? అది కాదురా, ఏం లేదురా. బాబుకి సాధువుల ఆశీర్వాదం తీసుకుంటే మంచిదని గురువుగారు చెప్తాను, అందుకని. సరే సరే, బాబుని ఎక్కువ బయట తిప్పకండి, పరిస్థితులు అసలే బాగోలేవు. ఆ, ఆగు! ఈరోజు నా చెల్లెలు కూతురు నామకరణోత్సవం నీకు తెలుసు. క్షమించండి, బాబు క్షేమం కోసం నది ఒడ్డున పూజ జరిపించేసరికి ఆలస్యమైంది. ఏం పూజ చేశావు? అది